Good morning, friends. Welcome to JS with Dev Online Education. This is Devender sir, Senior Faculty. సో మనం కరెంట్ అఫైర్స్ ఈ రోజు నుండి రెగ్యులర్గా మనం వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో డియర్ ఫ్రెండ్స్, మన దగ్గర ఏపీపీఎస్సి అలాగే టీజీపీఎస్సి ఈ రెండు గ్రూప్ 2 కోర్సులు లాంగ్ టైం కోర్సులని మనం స్టార్ట్ చేసాం. కేవలం 599 రూపీస్కే 599 రూపీస్కే సో 5999 రూపీస్కే గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇస్తున్నాం. అన్ని సబ్జెక్టులు విత్ టెస్టులు అనాలిసిస్ కూడా ఇస్తున్నాం. సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీల చేత మనం క్లాసెస్ చెప్పించడంతో పాటు టెస్ట్ అనాలిసిస్ కూడా ఇస్తున్నాం. కాబట్టి టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, విత్ అనాలిసిస్ ఉంటుంది. యూటిలైజ్ చేసుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1, ది జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ విచ్ నేషనల్ వాటర్ వే విత్ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్? ప్రపంచ బ్యాంక్ మద్దతుతో జల మార్గం వికాస్ ప్రాజెక్ట్ ఏ జాతీయ జల మార్గంపై అమలు చేయబోతున్నారు అని అడుగుతున్నారు. సో నేషనల్ వాటర్ వే 2, నేషనల్ వాటర్ వే 4, నేషనల్ వాటర్ వే 1, నేషనల్ వాటర్ వే 3. ఇందులో రైట్ ఆన్సర్ నేషనల్ వాటర్ వే 1. Question number 2. What was the approximate cargo movement through inland water transportation in India in 2024 economic year? Okay na? In 2024 financial year. So మరి 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అంతర్గత జల రవాణా ద్వారా సుమారు ఎంత సరుకు రవాణా జరిగి ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ నెంబర్ 1 18 మిలియన్ టన్స్, ఆప్షన్ నెంబర్ 2 50 మిలియన్ టన్స్, 100 మిలియన్ టన్స్, 146 మిలియన్ టన్స్. ఓకేనా? ఇందులో 146 మిలియన్ టన్స్ ఆన్సర్ అండి. 146 మిలియన్ టన్స్ ఆన్సర్. అంటే ఒక సంవత్సరానికి మన దేశంలో నదీ జలాల ద్వారా సరుకు రవాణా 146 మిలియన్ టన్నులు జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నదీ జలాల ద్వారా రవాణా, సముద్ర మార్గం ద్వారా రవాణా అంటే ఇది ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ అండి, పర్యావరణ హితమైన రవాణా ఇది. ఓకేనా? ఎందుకంటే ఇలా ఎక్కువ మొత్తంలో క్రూడ్ ఆయిల్ ఉపయోగించడం అనేది ఈ ట్రాన్స్పోర్టేషన్ లో జరగదు. 2 చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ అండి ఇది. సో అతి తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేయడం జల మార్గం ద్వారా సాధ్యపడుతుంది. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 3, అకార్డింగ్ టు ద మెడికల్ టూరిజం ఇండెక్స్ 2021, what is India's rank among the top global medical tourism destinations? Okay na? So top most medical tourism destinations. What is the rank of India అని అడుగుతున్నాడు. సో మెడికల్ టూరిజం ఇండెక్స్ 2021లో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామి మెడికల్ టూరిజం గమ్యస్థానాలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ నెంబర్ 1 5th ర్యాంక్, ఆప్షన్ నెంబర్ 2 10th ర్యాంక్, ఆప్షన్ నెంబర్ 3 12th ర్యాంక్, ఆప్షన్ నెంబర్ 4th 20th ర్యాంక్. సో ఇందులో ఆప్షన్ నెంబర్ 2 10th ర్యాంక్. టాప్ 10లో 10వ దేశం భారత్ మెడికల్ టూరిజంలో. అంటే సో వ్యక్తులు తమ దేశాలలో సరైన మెడికల్ సౌకర్యాలు లేకపోవడం వల్ల,
ఒకవేళ సౌకర్యాలు ఉండి కూడా అవి ఎక్స్పెన్సివ్గా ఉండటం వల్ల వాళ్ళు తమ స్వదేశంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా సో ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు. ఓకేనా? రెండు కారణాలు. ఒకటి, సో ఎక్కువ ఖర్చు ఉండడం వల్ల దాన్ని భరించలేని వారు పక్క దేశాలలో చీప్గా వచ్చే ప్లేసులలో వాళ్ళు వైద్యాన్ని పొందుతారు. రెండు, అసలు ఆ ఫెసిలిటీ అక్కడ లేకపోవడం. కాబట్టి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల లేదా వైద్య సేవలు విపరీతమైన ఖర్చుతో కూడుకున్నవిగా ఉండటం వల్ల మెడికల్ టూరిజం అనేది జరుగుతుంది. మరి అలాంటి మెడికల్ టూరిజంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 10th ర్యాంక్ అండి. 10th ర్యాంక్ అంటే మన దేశానికి వచ్చి వైద్య సేవలు అందించుకునేవారు, వైద్య సేవలు పొందేవారు చాలా పెద్ద మొత్తంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఎక్కువగా మన దగ్గర వైద్య సేవలు పొందేవారు మధ్యప్రాచ్య దేశాలకు చెందినవారు. ఓకేనా? Question number 4. Which government initiative focuses on positioning India as a global hub for integrated healthcare services and through medical and wellness tourism pillars? ఓకేనా? సో మెడికల్ సర్వీసెస్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం ద్వారా సో ఒక మెడికల్ హబ్ గా ఇండియాను మార్చాలి అని చెప్పి భావిస్తుందట భారత ప్రభుత్వం. అందుకు ఏ ప్రాజెక్టుని చేపట్టారు అని అడుగుతున్నారు. ఓకేనా? సో వెల్నెస్ సెంటర్స్ అలాగే మెడికల్ టూరిజం ద్వారా భారతదేశాన్ని సమగ్ర ఆరోగ్య సేవలకు ప్రపంచ కేంద్రంగా మార్చడంపై ప్రభుత్వం చొరవ లేదా దృష్టి సారించింది. అందుకు ఏ ప్రాజెక్టును చేపట్టింది అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఆప్షన్ నెంబర్ 1 ఆయుష్మాన్ భారత్, ఆప్షన్ నెంబర్ 2 స్వస్థ్ భారత్, ఆప్షన్ నెంబర్ 3 హీల్ ఇండియా, అలాగే సంజీవని. ఇందులో ఆప్షన్ నెంబర్ 3 హీల్ ఇండియా. So question number 5. Under the revised foreign direct investment norms, foreign companies with up to what percentage of Chinese or Hong Kong shareholding can invest via the automatic route? సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల ప్రకారం చైనా మరియు హాంకాంగ్ షేర్ హోల్డింగ్ కంపెనీలు గరిష్టంగా ఎంత శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఆటోమేటిక్ రూట్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేశాయి అని అడుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 1 5%, ఆప్షన్ నెంబర్ 2 10%, ఆప్షన్ నెంబర్ 3 15%, ఆప్షన్ నెంబర్ 4 25%. సో చైనా మరియు హాంకాంగ్ వారు సో ఆటోమేటిక్ రూట్ పద్ధతిలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సో 10% చేశారండి. ఆప్షన్ నెంబర్ 2 రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 6. In which of the following sectors is foreign direct investments strictly prohibited in India? విచ్ సెక్టార్ అని అడుగుతున్నాడు. ఓకేనా? సో భారతదేశంలో ఈ క్రింది ఏ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఖచ్చితంగా నిషేధించారు అని అడుగుతున్నాడు. సో నెంబర్ 1 ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, ఫార్మాస్యూటికల్ సెక్టార్, లాటరీ అండ్ గేమింగ్ సెక్టార్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైనింగ్ సెక్టార్. సో ఇందులో లాటరీ అండ్ గేమింగ్ సెక్టార్ లో స్ట్రిక్ట్లీ నిషేధించడం జరిగింది. నిషేధించారండి. క్వశ్చన్ నెంబర్ 7. ది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ FEMA
ది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 was enacted to replace which older legislation? Which older legislation? సో ఫెమా అనే చట్టాన్ని ఏ చట్టం స్థానంలో ప్రవేశపెట్టారు అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమాని 1999 ఏ పాత చట్టం స్థానంలో తీసుకురాబడింది అని అడుగుతున్నాడు. సో మరి ఆప్షన్ నెంబర్ 1 ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా 1973, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, కస్టమ్స్ యాక్ట్ 1962, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ 1974. ఇందులో ఆప్షన్ నెంబర్ 1 ఫెరా ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1974 right answer. 1974 right answer. Question number 8. As of 2024, what is the overall level of farm mechanization in India? Farm mechanization in India. Okay now. So as of 2024 ఆర్థిక సంవత్సరం నాటికి what is the overall level of farm mechanization in India? సో భారతదేశంలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఎంత శాతం వినియోగిస్తున్నారు, యాంత్రీకరణ అనేది ఎంత శాతానికి చేరుకుంది 2024 నాటికి అని అడుగుతున్నాడు. ఆప్షన్ నెంబర్ 1 25%, ఆప్షన్ నెంబర్ 2 47%, ఆప్షన్ నెంబర్ 3 57%, ఆప్షన్ నెంబర్ 4 75%. ఇందులో ఆప్షన్ నెంబర్ 2 47%. ఓకేనా? సో భారతదేశంలో వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాలు 47% ప్రవేశించాయి. అంటే ఇంకా 53% మ్యాన్ పవర్ పైన ఆధారపడి కొనసాగుతుంది వ్యవసాయ రంగం. ఓకేనా? అంటే దేశంలో ఇంకా 57% ఆఫ్ పాపులేషన్ కి వన్ అండ్ ఓన్లీ వన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ అగ్రికల్చర్. ఓకేనా? మన దేశంలో సో 53% జనాభాకి సో వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తోంది అని చెప్పడానికి సో ఈ క్వశ్చన్ ఆధారం అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ది నమో డ్రోన్ దీదీ scheme aim to deploy drones primarily for which agriculture activity? So the Namo Drone Didi scheme aims to deploy drones primarily for which agriculture activity? Okay na? Namo Drone Didi పథకం ప్రాథమికంగా ఏ వ్యవసాయ కార్యకలాపాల కోసం డ్రోన్లను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ నెంబర్ 1 సాయిల్ మెజర్ టెస్ట్ భూసార పరీక్షల కోసం, క్రాప్ హార్వెస్టింగ్ సో పంట సాగు కోసం, పెస్టిసైడ్స్ అండ్ పెస్టిలైజర్ స్ప్రే సో చీడపీడల నివారణ కోసం మందుల పిచికారి, లేజర్ ల్యాండ్ లెవెలింగ్. ఓకేనా? సో భూమి అభివృద్ధి మరి దేనికోసం ఉపయోగించనున్నారు అంటే పెస్టిసైడ్స్ అండ్ పెస్టిలైజర్స్ పిచికారి. సో చీడపీడల నివారణ కోసం రైతులు వివిధ రకాల రసాయనాలను వ్యవసాయంలో ఉపయోగిస్తూ ఉంటారు, పంటల పైన చల్లుతూ ఉంటారు. ఆ క్రమంలో రైతులు చాలా పెద్ద మొత్తంలో ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి సో ఇవాళ రసాయనాల గాఢత పెరుగుతోంది, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఈ గాఢత ఉష్ణోగ్రత పరిస్థితుల వల్ల రైతుల ఆరోగ్యం క్షీణించి ఆ కెమికల్స్ వల్ల చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓకేనా? అందుకే ఇవాళ గవర్నమెంట్ డ్రోన్స్ ద్వారా
సో పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగంలో చీడపీడల నివారణ కోసం సో రైతు ఇక్కడ రసాయనాలని చల్లడానికి ఉపయోగించాలి, మ్యాన్ పవర్ ప్లేస్ లో డ్రోన్లని డిప్లాయ్ చేయాలి అని చెప్పి భావించింది. అందుకు ప్రవేశపెట్టిన పథకమే నమో డ్రోన్ దీదీ స్కీమ్ అండి. సో ఈ నమో డ్రోన్ దీదీ స్కీమ్ కి ట్రైనింగ్ కోసం అన్ని జిల్లాల నుండి, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి స్వయం సహాయక సంఘాలు అంటే మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు అంటాం కదా, మరి డ్వాక్రా సంఘాలు మహిళా సంఘాల వారిని ఇన్వైట్ చేశారు. సో 120 మందికి పైగా ఒకే జిల్లా నుండి నమోదు చేసుకున్నారు. అది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అండి. సో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సో మరి సంగారెడ్డి ప్రాంతానికి చెందిన వారు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఒకే జిల్లా నుండి అత్యధిక మంది దీనికి నమోదు చేసుకున్నారండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10. Under which scheme, which schedule, under which schedule of the Indian Constitution is fire services included as a municipal function? భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రకారం ఫైర్ సర్వీసెస్ మున్సిపల్ అంటే స్థానిక స్వపరిపాలన అంశం అని ప్రకటించింది అంటున్నారు. సో మున్సిపల్ సర్వీస్ అంటే ఏంటి, మున్సిపల్ ఫంక్షన్ అంటే స్థానిక స్వపరిపాలన విధి అని గుర్తించింది. ఏ సర్వీస్ ని, ఫైర్ సేఫ్టీ సర్వీస్ ని. సో ఏ షెడ్యూల్ అనేది ఇప్పుడు మనం చూడాలి. సో ఆప్షన్ నెంబర్ 1 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ ఏం చెప్తుంది, నిజానికి భూ సంస్కరణలు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చట్టాల గురించి చెప్తోంది. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి చెప్తోంది. అలాగే 11th షెడ్యూల్ పంచాయతీ రాజ్ సంస్థలని గురించి చెప్తోంది. అలాగే 12th షెడ్యూల్ నగరపాలక సంస్థలను గురించి చెప్తోంది. సో ఇవాళ ఫైర్ సేఫ్టీ సర్వీస్ అనేది సో ఇవాళ మున్సిపల్ ఫంక్షన్ అంటే నగరపాలక సంస్థలు నిర్వహించాల్సిన స్థానిక స్వపరిపాలన విధిగా భావించారు. కాబట్టి సో 12th షెడ్యూల్ దీని గురించి ప్రస్తావిస్తుందండి. మరి 12వ షెడ్యూల్ ని మన రాజ్యాంగంలో 74 సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 11. Which water canal physically separates the Andaman Islands from the Nicobar Islands? So which water canal? So a jalamargam physically separates the Andaman Islands from the Nicobar Islands. అండమాన్ నికోబార్ దీవులని ఏ జలమార్గం విడదీస్తుంది అని అడుగుతున్నారు. ఏ జలమార్గం విడదీస్తోంది? సో 8 degree ఛానల్, 9 degree ఛానల్, 10 degree ఛానల్, డక్కన్ పాస్. సో డెక్కన్ పాస్, అలాగే 10 degree ఛానల్, 9 degree ఛానల్, 8 degree ఛానల్. ఇందులో 10 degree ఛానల్ అండమాన్ దీవులని నికోబార్ దీవులని వేరు చేస్తుంది. 10 degree ఛానల్. Question number 12. On which island in the Andaman and Nicobar group is the only active volcano in South Asia located? దక్షిణ భారతదేశంలో దక్షిణాసియాలోని ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవులలో ఏ ద్వీపంలో ఉంది అని అడుగుతున్నాడు. యాక్టివిటీ, సో ఇక్కడ యాక్టివ్ వాల్కనో. ఓకేనా? సో ఆన్ విచ్ ఐలాండ్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఈస్ ద ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఇన్ సౌత్ ఏషియా లొకేటెడ్. సో మరి ఏంటది? సెయింటినల్ ఐలాండ్, బరెన్ ఐలాండ్, హావ్లాక్ అండ్ ఐలాండ్, గ్రేట్ నికోబార్. సో బరెన్ ఐలాండ్స్ ఇది నికోబార్ ఐలాండ్స్ గ్రూప్ లో ఒకటి అండి. నికోబార్ దీవుల సమూహంలో ఒకటి బరెన్ ఐలాండ్స్. మరి బరెన్ ఐలాండ్స్ లో
సో క్రియాశీలక అగ్నిపర్వతం ఉంది, అది దక్షిణాసియాలోని సో క్రియాశీలక అగ్నిపర్వతం కలిగిన భూభాగం బరెన్ ఐలాండ్స్. మన నికోబార్ దీవులలో ఉంది, దీవుల సమూహంలో ఒకటి బరెన్ ఐలాండ్. Question number 13. The boundary dispute between India and Nepal over the Lipu Lake Pass is historically rooted in which treaty? Okay na? So India మరియు నేపాల్ మధ్య లీపు లేక్ అనే కనుమ ఉంది. మరి లీపు లేక్ అనే కనుమ సో ఏ ఒప్పందం ద్వారా ఒక చారిత్రకమైన అంతర్జాతీయ సో రూట్ గా మారింది, అంతర్జాతీయ రహదారిగా మార్చబడింది. ఓకేనా? సో లీపు లేక్ కనుమ విషయంలో భారతదేశం నేపాల్ మధ్య సరిహద్దు వివాదం చారిత్రాత్మకంగా ఏ ఒప్పందంలో ఉంది అని చెప్తున్నారు. ట్రీటీ ఆఫ్ ఎండోబో 1826, ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ 1950, ట్రీటీ ఆఫ్ సుగౌలి 1860, సో ట్రీటీ ఆఫ్ సుగౌలి 1860, ట్రీటీ ఆఫ్ లాహోర్ 1846. ఇందులో ట్రీటీ ఆఫ్ సుగౌలి, సో మరి ట్రీటీ ఆఫ్ సుగౌలి 1816 ప్రకారం లీపు లేక్ కనుమ, సో లీపు లేక్ కనుమ వివాదం అనేది పరిష్కరించబడింది. ఇండియాకు మరియు నేపాల్ కు మధ్య ఉన్న ఈ వివాదం. సో క్వశ్చన్ నెంబర్ 14. The UPNO test is a critical medical procedure used to confirm which clinical state? అప్నియా పరీక్ష. మరి అప్నియా పరీక్ష అనేది ఏ క్లినికల్ స్థితిని నిర్ధారించడానికి ఉపయోగించే కీలక వైద్య పరీక్ష? సో కార్డియాక్ అరెస్ట్, లంగ్ ఫెయిల్యూర్, బ్రెయిన్ డెత్, స్పైనల్ కార్డ్ ఇంజురీ. ఓకేనా? సో ఇక్కడ కార్డియా అరెస్ట్, సో గుండె ఆగిపోవడం, అలాగే లంగ్ ఫెయిల్యూర్, సో ఊపిరితిత్తుల వైఫల్యం, బ్రెయిన్ డెడ్, సో బ్రెయిన్ డెడ్ ఎలా జరిగింది అనేది నిర్ధారించడానికి ఆప్నియా టెస్ట్, అలాగే స్పైనల్ కార్డ్ ఇంజురీ, సో మన యొక్క వెన్నుపూసకు సంబంధించి ఇంజురీ జరిగింది, డ్యామేజ్ జరిగింది, దాన్ని గుర్తించడానికి దీన్ని ఉపయోగిస్తారా అని అడుగుతున్నాడు. ఇందులో బ్రెయిన్ డెడ్ ని గుర్తించడానికి ది ఆప్నియా టెస్ట్ అనేది చేస్తున్నారండి. ఓకేనా? సో ఆప్నియా టెస్ట్ చేస్తున్నారు బ్రెయిన్ డెడ్ ని గుర్తించడానికి. ది సాచెట్ ఎమర్జెన్సీ alert system uses which technology to send disaster warning to mobile phones? Sachet. Mari, the Sachet. Short message services, satellite communication, internet protocol television, cell broadcast. ఇక్కడ ఆన్సర్ సెల్ బ్రాడ్కాస్ట్ అండి. ఓకేనా? సో మొబైల్ ఫోన్లకి విపత్తు హెచ్చరికలను పంపడానికి సాచెట్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఏ సాంకేతికతను ఉపయోగిస్తుంది అని అడుగుతున్నారు. అంటే సో ఇక్కడ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టాన్ని మనకి అప్పుడప్పుడు సో మీ యొక్క స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అలర్ట్ అవుతూ మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్లను పంపించే సిస్టమ్ ఇదే సాచెట్. ఓకేనా? సో ఇది సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ అండి. సో ఇక క్వశ్చన్ నెంబర్ 16. అండర్ ద ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 an individual can be declared an FEO if an arrest warrant is issued for an offense involving a minimum value of. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018 ప్రకారం కనీసం ఎంత విలువైన నేరానికి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ అయితే ఒక వ్యక్తిని ఎఫ్ఈఓగా ప్రకటించవచ్చు. ఓకేనా? సో ఫిగేటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్, ఆర్థిక నేరగాళ్ల చట్టం. మరి ఆర్థిక నేరగాళ్ల చట్టం సో ఎఫ్ఈఓగా ఎలా ప్రకటించవచ్చు, ఎంత సో మోసం చేస్తే ప్రకటించవచ్చు అని అడుగుతున్నాడు. 10 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు. సో ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఆ పై స్థాయిలో. ఓకేనా? 100 కోట్ల రూపాయలు ఆ పై స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తులకి ఈ చట్టం ప్రకారం వారిని ఎఫ్ఈఓగా ప్రకటించవచ్చు అని చెప్తున్నాం. అంటే 100 కోట్ల లోపు ఉన్న వాళ్ళు ఎఫ్ఈఓగా ప్రకటించడానికి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడానికి వీలు కాదు ఈ చట్టం ప్రకారం. The Enforcement Directorate ED was originally established in 1956 to handle violations under which specific act. So ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాస్తవానికి 1956 లో ఏ చట్టం కింద ఉల్లంఘనలను నిర్వహించడానికి స్థాపించబడింది. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1947, కస్టమ్స్ యాక్ట్ 1962, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1947. మరి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1947 ప్రకారం సో ఎవరైతే ఉల్లంఘనలకు పాల్పడతారో, ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడతారో వాళ్ళని విచారించడానికి, వాళ్ళను నియంత్రించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని 1956 లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1947 ప్రకారం సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పాల్గొంటారు. ఓకేనా? అక్రమాలకు పాల్పడిన వారిని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. Which umbrella organization launched and actively operates the Unified Payments Interface, Unified Payments Interface UPI in India? భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐని ప్రారంభించి నిర్వహిస్తున్న సంస్థ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఇక్కడ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు యూపీఐని ఆవిష్కరించడం జరిగిందండి. యూపీఐని ఆవిష్కరించడం జరిగింది. As of 2024, what is UPI's approximate share in the total value of global real-time payments transaction? సో ప్రపంచ స్థాయిలో రియల్ టైమ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ లో యూపీఐ యొక్క వాటా ఎంత 2024 నాటికి అని అడుగుతున్నారు. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ చెల్లింపు లావాదేవీలలో, పేమెంట్ లావాదేవీలలో యూపీఐ వాటా సుమారుగా ఎంత ఉంటుంది అంటే సో ఆప్షన్ నెంబర్ 1 25%, 33%, 49%, 65%. ఇందులో 49% అండి, 49%. సో యూపీఐ గ్లోబల్ ట్రాన్సాక్షన్ లో, గ్లోబల్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్ లో 49% కు రీచ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 20. సో మిషన్ దృష్టి, ద వరల్డ్స్ ఫస్ట్ Optosar satellites was recently launched by which Indian space startup? ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం మిషన్ దృష్టిని ఇటీవల ఏ భారతీయ స్పేస్ స్టార్టప్ ప్రారంభించింది? ఓకేనా?
స్కై రూట్ ఏరోస్పేస్, ఫిక్సెల్, అగ్నికూల్ కాస్మోస్, గెలాక్సీ ఐ. ఓకేనా? స్కై రూట్ ఏరోస్పేస్, ఫిక్సెల్, అగ్నికూల్ కాస్మోస్, గెలాక్సీ ఐ. ఇందులో గెలాక్సీ ఐ మిషన్ దృష్టి అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన స్టార్టప్ కంపెనీ ఏది అంటే గెలాక్సీ ఐ. ఓకేనా? గెలాక్సీ ఐ. సో క్వశ్చన్ నెంబర్ 21. ది నేషనల్ యాంటీ-షిప్ మిసైల్ short range is primarily designed to be launched from which military platform? So novel anti-ship missile short range ప్రాథమికంగా ఏ మిలిటరీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోగించడానికి రూపొందించారు? ఆప్షన్ నెంబర్ 1 సబ్మెరైన్స్. సో సబ్మెరైన్స్ జలాంతర్గాములు, ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, డిస్ట్రాయర్స్ యుద్ధ ట్యాంకులు. సో ఇందులో హెలికాప్టర్స్ ద్వారా షార్ట్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించడానికి రూపొందించారు. ఓకేనా? సో విచ్ DRDO laboratory masterminded and developed the novel anti-ship missile short range? So novel anti-ship missile short range DRDO laboratory అభివృద్ధి చేసింది. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ, నోవెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ, రీసెర్చ్ సెంటర్ ఇమ్రాట్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ లాబొరేటరీ. డిఫెన్స్ మెటలాజికల్ లాబొరేటరీ అనేది వాతావరణ శాఖకు సంబంధించి ఇది రీసెర్చ్ చేస్తోంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, సో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇందులో జరుగుతాయి. రీసెర్చ్ సెంటర్ ఇమ్రాట్ RCI దీన్ని రూపొందించిందండి, షార్ట్ రేంజ్ మిసైల్ ని. RCI. ఓకేనా? రీసెర్చ్ సెంటర్ ఇమ్రాట్. Question number 23. A pilot project at Kandla Port is innovatively converting the invasive shrub Prosopis juliflora into which type of clean fuel? కాండ్లా పోర్టులోని ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రోసోఫిస్ జూలిఫ్లోరా, సో తుమ్మ చెట్టు వంటిది, సో మరి అనే ఆక్రమణ పొదను ఏ రకమైన స్వచ్ఛమైన ఇంధనంగా మారుస్తోంది? ఓకేనా? ప్రోసోఫిస్ జూలిఫోరా నుండి సో ఇంధనాన్ని తయారు చేస్తున్నారండి, ఫ్యూయల్ తయారు చేస్తున్నారు. మరి ఆ ఫ్యూయల్ తయారు చేయడానికి సో మరి ఆ ఫ్యూయల్ ని ఏమని పిలుస్తారు? సో బయోఇథనాల్, బయోడీజిల్, బయోమిథనాల్, గ్రీన్ హైడ్రోజన్. ఇది బయోమిథనాల్. ఓకేనా? సో మరి ఇక్కడ బయోఇథనాల్ అంటే సో మనకి షుగర్ కేన్ నుండి తీస్తారు, ఆముదం నూనె నుండి తీస్తారు. మరి ఆముదం గింజల నుండి, షుగర్ కేన్ నుండి తీసేది బయోఇథనాల్ అంట. బయోడీజిల్, ఇథనాల్ కలిపిన డీజిల్ బయోడీజిల్. అలాగే బయోమిథనాల్, సో మిథనాల్ అనేది బేసిక్ గా డ్రై ప్రోడక్ట్ నుండి వస్తుందండి. మీథేన్ ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది? వరి. సో డ్రై వరి ఉంటుంది కదా, సో ఎండిన గడ్డి. మరి ఆ ఎండిన గడ్డిని నానబెట్టినప్పుడు లేదా అది నానినప్పుడు ఉత్పత్తి అయ్యేది మిథనాల్. ఓకేనా? అందుకే సో పశువుల పేడ నుండి మిథనాల్ తయారవుతుంది కాబట్టి మన మిథనాల్ మీథేన్ గా మారి గ్యాస్ గా మారుతుంది. అందుకే గోబర్ గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేవారు గతంలో. ఓకేనా? సో ఇక్కడ బయోమిథనాల్ అంటున్నాం. సో ఇక్కడ ప్రోసోఫిస్ జూలిఫ్లోరా ఎక్కడ దొరికింది? ఇది కాండ్లా పోర్టు దగ్గర దొరుకుతోంది. దీన్ని ఉపయోగించి బయోమిథనాల్ ను తయారు చేస్తున్నారంట.
సో క్వశ్చన్ నెంబర్ 24, ప్రోస్పియస్ జూలిఫ్లోరా. మరి ప్రోస్పోస్ జూలిఫ్లోరా కరెంట్లీ బీయింగ్ reposed for biomethanol is an invasive species that originally comes from which region? సో బయోమిథనాల్ కోసం ఉపయోగించబడుతున్న ప్రోసోఫిస్ జూలిఫ్లోరా ఏ ప్రాంతానికి చెందిన మొక్క? ఏ ప్రాంతానికి చెందిన మొక్క అంటే సబ్ సహారన్ ఆఫ్రికా. సో సహారా ఎడారి ఉప ప్రాంతానికి చెందింది. మెక్సికో, ఆస్ట్రేలియా, సౌత్ ఈస్ట్ ఏషియా, తూర్పు ఆసియా భారత భూభాగం. ఓకేనా, సౌత్ ఈస్ట్ ఏషియా అంటున్నాం. సో సౌత్ ఈస్ట్ ఏషియా. సో మరి ఈ ప్రాంతాలలో మెక్సికో రైట్ ఆన్సర్. ఓకేనా, మెక్సికో. కాబట్టి ప్రాస్పోస్ జూలిఫోరా అని సో ఈ మొక్క ఎక్కడిది అని అంటే మెక్సికో దేశానికి చెందిన మొక్క. క్వశ్చన్ నెంబర్ 5, లాస్ట్ వన్. సో విచ్ మొబైల్ అప్లికేషన్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు సక్సెస్ఫుల్లీ డిజిటైజ్ కస్టమ్స్ హైరింగ్ సెంటర్, బుకింగ్ ఫర్ ఫార్మ్ మిషనరీ. బుకింగ్ ఫర్ ఫార్మ్ మిషనరీ. సో వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్ర పరికరాలను బుక్ చేసుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి సో ఒక అప్లికేషన్ ని ఆవిష్కరించింది గవర్నమెంట్. అది కస్టమ్స్ హైరింగ్ సెంటర్, సిహెచ్సి, కస్టమ్స్ హైరింగ్ సెంటర్. ఓకేనా, వ్యవసాయ యంత్రాల కోసం కస్టమ్స్ హైరింగ్ సెంటర్ బుకింగ్లను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం ఏ మొబైల్ అప్లికేషన్ ని ప్రారంభించింది? నెంబర్ 1 ఈనామ్, నెంబర్ 2 కిసాన్ సువిధా, నెంబర్ 3 ఫార్మ్స్ యాప్, నెంబర్ 4 అగ్రిమార్ట్. ఫార్మ్స్ యాప్. మరి ఫార్మ్స్ యాప్ ద్వారా సో రైతులు వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్ర పరికరాలని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఓకేనా. సో థ్యాంక్ యూ డియర్ ఆస్పిరెంట్స్. రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. సో డైలీ కరెంట్ అఫైర్స్ సో సద్వినియోగం చేసుకోండి. అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మన దగ్గర గ్రూప్ 2 ఏపీపీఎస్సి కమ్ టీజీపీఎస్సి లాంగ్ టర్మ్ బ్యాచ్ అవైలబుల్ ఉంది. ఓకేనా, 5,999 కేవలం 5,999 అమౌంట్ కి అందిస్తున్నాం. 2 టెస్ట్ సిరీస్, టెస్ట్ విత్ అనాలిసిస్. ఏ కోర్స్ కైనా సరే, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సో సిడిపిఓ కావచ్చు, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్, దేనికైనా సరే సో టెస్ట్ విత్ అనాలిసిస్ టాపిక్ వైజ్ గా అన్ని సబ్జెక్టులకి మేము అందిస్తున్నాం కేవలం 499 రూపీస్కి. సో 499 రూపీస్, 499 రూపాయలకి టెస్ట్ విత్ అనాలిసిస్ ఫర్ గ్రూప్ 2, సిడిపిఓ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్, అలాగే గ్రూప్ 1, డిఎస్సి, టెట్. ఓకేనా. సో కాబట్టి మీకు అవసరమైతే సద్వినియోగం చేసుకోండి, లేదా మీ సన్నిహితులకు అవసరమైతే మన ఛానల్ని వాళ్ళకు రెఫరెన్స్ ఇవ్వండి.